వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు అయితే అంటే విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు మనతో పాటు. అయితే అమరావతిని రాజధానిగా అంటే బిల్లు ప్రవేశపెట్టడం అయితే హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ కూడా దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే మన విజయనగరంలో కనిపిస్తుంది. అయితే మనతో పాటు అదితి గజపతిరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అంటే ఏ విధంగా ఉంది అంటే అమరావతిని రాజధానిగా ప్రకటించడం మన రాష్ట్రానికి అంటే గర్వించదగ్గ విషయం. అది కూడా ఆమె మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం అంటే మన రాజధానిగా అమరావతిని ప్రకటించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అయితే ఈ అమరావతి రాజధానిగా ప్రకటించడంపై మన రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉంటుంది, అంటే అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఏ స్టేట్కైనా ఒక క్యాపిటల్ అనేది అవసరం. మనం చూస్తుంటే మనం తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ తెలంగాణకి క్యాపిటల్గా ఉంది. అయితే ఈ హైదరాబాద్ నుంచి ఒక 60% ఇన్కమ్, మొత్తం 60% కన్నా ఎక్కువ ఇన్కమ్ హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం క్యాపిటల్ సిటీ నుంచి వస్తుంది. అయితే క్యాపిటల్ సిటీ ఓన్లీ పరిపాలన కోసం మాత్రమే కాదు, పరిపాలన ఒక యాంగిల్, అంటే అది అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటూ ఒక సెక్రటేరియట్, ఒక జ్యుడిషియరీ వింగ్, ఎగ్జిక్యూటివ్ వింగ్ అన్నీ కూడా ఉంటూ అది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్, జీడిపి పెరగాలంటే ఒక క్యాపిటల్ సిటీలో ఒక మంచి కంపెనీస్ ఉంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతూ ఉంటే అక్కడ ఒక గవర్నమెంట్కి ఒక ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అయితే ఇవన్నీ ఉండాలంటే ఒక క్యాపిటల్ అనేది ఉండాలి. అయితే ఈ క్యాపిటల్ గురించి ఆలోచిస్తే అది ఒక మధ్య భాగంలో ఉంటే అందరికీ ఒక కన్వీనియన్స్గా ఉంటుంది. అందుకే ఈ అమరావతి అనేది డిసైడ్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఇదొక అద్భుతమైన క్యాపిటల్. నవ్యాంధ్రకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్యాపిటల్ అనేది ప్లాన్ చేశారు. ఒక బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్గా డ్రైన్స్, రోడ్స్, అక్కడ ఉన్నటువంటి జనాభాకి అవసరమైనటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా డీప్గా ఆలోచించి ప్లాన్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే అమరావతికి ఒక ఎయిర్పోర్ట్ అవనియండి, ఒక స్పోర్ట్స్ హబ్ అవనియండి, అలాగే ఏఐ సిటీ అవనియండి, ఇవన్నీ కూడా అమరావతికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర అవనియండి, రాయలసీమ అవనియండి, ఈ రెండు చోట్ల కూడా ఈ దూర ప్రాంతాలు కూడా ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తున్నారు. మనం చూస్తుంటే విశాఖపట్నంకి ఆల్రెడీ ఎన్నో ఐటీ కంపెనీస్ అనేవి వచ్చాయి. టీసీఎస్తో మొదలుపెట్టి టీసీఎస్, కాగ్నిసెంట్, రీసెంట్గా మనం ఆర్సిలర్ మిట్టల్ ప్లాంట్ కూడా మనం శంకుస్థాపన చేసాం. అయితే దీంట్లో ఆర్సిలర్ మిట్టల్ చూసుకుంటే 1,00,000 ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అలాగే మన విజయనగరంలో చూసుకుంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్. అయితే ఈ ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్, మళ్ళీ ఎంఆర్ఓ అంటే రిపేర్ మెయింటెనెన్స్ ఓవరాల్కి తగ్గటువంటి ఫెసిలిటీస్, అలాగే దాని పక్కన మనం చూసుకుంటే మనకి మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు 136 acres ఇచ్చారు. ఇండియాలో ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూస్ సిటీ. అయితే ఈ ఏవియేషన్లో చూసుకుంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అశోక్ గజపతిరాజు గారు ఇద్దరు కూడా ఆ రోజుల్లో అనుకున్నటువంటి ఇష్యూ అన్నమాట. 25% మన తెలుగు వాళ్ళు ఏవియేషన్లో ఇండస్ట్రీలో వర్క్ చేస్తే అప్పుడు మన ప్రాంత ప్రజలకి ఒక ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళు వర్క్ చేయనివ్వండి, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా ఉండనివ్వండి, ఈదర్ వేస్ వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అయితే లైఫ్ స్టైల్ అనేది బెటర్గా అవుతుంది. అయితే ఇటువంటి అన్నీ కూడా చేస్తూ మనకి ఇక్కడ ఒక ఏవియేషన్ హబ్గా మనం తయారు చేసుకుంటున్నాం. ఎస్పెషలీ ఏవియేషన్ ఇండస్ట్రీని చూసుకుంటే ఎక్కడైతే ఏవియేషన్ ఉందో దాని చుట్టుపక్కల విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవుతాయి. ఒక టిఫిన్ కొట్టు అవనివ్వండి, డ్రైవర్స్ ఆపర్చునిటీ అవనివ్వండి, ట్యాక్సీస్ నుంచి, ఆటోస్ నుంచి, బస్సులు అన్నీ కూడా వినియోగిస్తారు. అలాగే మనం కార్గో గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తే ఇంకా మన ఏరియాలో పండించిన పంటలు మనకి ఇక్కడ అమ్మితే ఒక రేట్ వస్తుంది, వేరే దేశాల్లో అమ్మితే ఇంకొక రేట్, మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ట్రెడిషనల్గా మనకి ట్రేడ్ విజయనగరంలో ఎక్కువ ఉంటుంది. మనకి టెక్స్టైల్ మార్కెట్ అనుకోండి,
ఆ టెక్స్టైల్ మార్కెట్ ఇక్కడ ఒక రేట్ రావచ్చు, మనం అబ్రాడ్ పంపిస్తే ఇంకొక మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే అంటే మన అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనాల్లోకి విస్తృతంగా వెళ్ళి ఈ రాజధాని మన అంటే అమరావతిని కేటాయించడంపై ప్రజలకు విస్తృతంగా చెప్పండి అంటే ఈ విధంగా ఉండబోతుంది కార్యాచరణ మీది. ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ నేను అదే చెప్పాను మీకు, అది ఎకానమీ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు. పరిపాలనానికి సౌలభ్యానికి ఒక ఇష్యూ, ఎకానమిక్ డెవలప్మెంట్ ఇంకొక ఇష్యూ. అయితే పరిపాలన చేయటానికి మనకి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ వింగ్స్ రన్ అవ్వటానికి అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీస్ అదొక యాంగిల్ అవుతాయి. ఇంకొక యాంగిల్ ఎకానమీ ఏ విధంగా పెంచాలి. ఇప్పుడు ఎలాగైతే ఆ రోజుల్లో హైదరాబాద్లో ఐటీ హబ్ అనేది పెంచారో, ఇప్పుడు మనకి ఏఐ హబ్, ఏఐ సిటీ, అలాగే అదే కాకుండా మనకి స్పోర్ట్స్ సిటీ, అదే కాకుండా మనకి అన్ని విధాలుగా డెవలప్మెంట్, ఒక ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ ఉద్యోగ అవకాశాలు పెంచినప్పుడు మనకి ఒక స్టేట్కి ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారు. ఇంకా అంటే చాలా మట్టు కూడా కొంతమంది అంటే ఒకవైపు పాజిటివ్ అంటే అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఒకటి, అయితే విశాఖకు కూడా మన అమరావతి ఇచ్చి ఉంటే వాణిజ్యపరంగా చాలా అభివృద్ధి, ఇంకా మన ఉత్తరాంధ్రకు అభివృద్ధి ఉండేదేమో అని కొంతమంది మాటలు మేడం. దానికి విశాఖపట్నం ఒక పక్కన ఉంది, అలాగే మనం చూస్తుంటే రాయలసీమ ఇంకొక పక్కన ఉంది. ఎప్పుడైనా ఒక క్యాపిటల్ పెట్టుకున్నప్పుడు పరిపాలన సౌలభ్యానికి ఒక సెంట్రల్ ఏరియాలో ఉండాలి. అది మన అందరికీ ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అయితే అది సెంట్రల్ ఏరియా, అమరావతి ఒక సెంట్రల్ ఏరియా, అందుకే ఆ ఏరియాని సెలెక్ట్ చేయటం జరిగింది. ఈ ఏరియాని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన కూడా ఈ క్యాపిటల్ కోసం ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ మాట తిప్పి వేరే విధంగా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అందరికీ నమస్కారం అండి. మనందరూ కూడా గత 3 రోజుల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం మరి అందరికీ తెలిసిందే. ఏదైతే గత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అనాథగా మనం రావడం జరిగింది. మరి ఆ రోజు 2014లో మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పేసి ఒక అమరావతి క్యాపిటల్ని ఆ రోజు నిర్మించుకోవడం జరిగింది. దానికి త్యాగఫలంగా అక్కడ ఉండే రైతులందరూ కూడా మరి సొదాగా వచ్చి మరి ఇక్కడ రాజధాని ఏర్పడినట్టయితే మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో రైతులందరూ కూడా భూమి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమరావతి నిర్మించడానికి మేము కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఆయన మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అమరావతి ఇక్కడ లాభం లేదు అనేసి 3 ముక్కలాట అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట తిప్పడం, మడం తిప్పడం మరి ఆయన చేయడం జరిగింది. మరి అదే వ్యక్తి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గత 5 సంవత్సరాలు కూడా ఆ అమరావతి రైతులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ రానున్న రోజుల్లో అలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా మరి లోక్సభలోని రాజ్యసభలో కూడా మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు క్యాపిటల్ ఉండాలని చెప్పేసి పొందుపరచడం జరిగింది, కానీ ఫలానా ఏరియాలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరగలేదు. ఈరోజు అది ఏదైతే లోటు ఉందో దాన్ని కూడా అమరావతిలోనే క్యాపిటల్ అనే ఒక మరి నోట్ చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలోని, లోక్సభలోని, రాజ్యసభలో కూడా మరి దాన్ని చట్టం చేసి ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అక్కడ ఉండే రైతులందరికీ కూడా రానున్న రోజుల్లో కూడా ఈ రాజధాని ఎవరూ కూడా కదలలేని విధంగా ఈరోజు చట్టసభలో ఆమోదించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి ఇలాంటి పరిణామాల్లో కూడా ఇక్కడ కూడా దిగజారుడు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి తరలేపారు. ఏదైతే ఆ రోజు 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ ఈరోజు మావీగా అన్నట, మళ్ళీ ఈరోజు మావీగా అని చెప్పేసి మళ్ళీ ప్రజలు డైవర్ట్ చేశారు రాజకీయం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో, రాష్ట్రానికి ఏది ఉపయోగపడుతుందో
చేసే వ్యక్తి కాదు. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు, మరి ఏ ఒక నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు.